ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ మంచి క్రంచీ బిస్కెట్స్ అండి. ఇవి ఎన్ని తిన్నా కూడా మన హెల్త్ ఏం పాడు కాదు, అంత బాగుంటాయండి. ఒకసారి ఇలా హెల్తీగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇలా 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని ఇప్పుడు ఇందులో 10 బాదం పప్పులను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. మరీ పౌడర్ లాగా కాకుండా. అలాగే 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలండి, ఎండు కొబ్బరి తురుము. అలాగే ఇందులోనే 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బాదం వేయడం వల్ల మెదడు కూడా బాగా చురుకుగా పనిచేస్తుంది. నువ్వుల వల్ల కాల్షియం కూడా హెల్త్కి మంచిగా లభిస్తుందండి. ఈ కొబ్బరి పౌడర్ వేయడం వల్ల ఈ బిస్కెట్లలో రుచి అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మనం పిండి కలుపుకున్నాక అలాగే ఒక బౌల్లో 1/2 కప్పు చక్కెర తీసుకోవాలి. అదే 1/2 కప్పుతో పాలను కూడా తీసుకోవాలండి. ఈ చక్కెరలోనే పాలను కలుపుకోవాలి. చక్కెర ఏం కరగకూడదండి. ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చక్కెర కరగకున్నా పర్లేదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము చక్కెరని కొద్దిగా పాలని ఇందులో వేసుకొని మనము గట్టిగా కలుపుకోవాలండి. పూరి పిండిలాగా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవద్దు. ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మెత్తగా కావద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా ఇలాగనే వేసుకోవాలండి. చక్కెర పాలు కలుపుకొని వేసుకోవాలి. ఈ చక్కెర కూడా కరగలేదు కదా, పైన బిస్కెట్ల పైన ఈ చక్కెర కనిపిస్తుందండి, అందుకని ఇలానే వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుంటూ మనం పాలను చక్కెరని వేసుకొని కలుపుకోవాలండి. ఇవి మంచి క్రంచీగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి మాత్రం సరిపోతున్నాయండి పాలు. కొన్ని ఒక 2 స్పూన్స్ అన్ని మిగిలిపోయినాయి. ఈ పిండి ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలు దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలండి. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను 2 ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక ముద్దను ఈ విధంగా మనము ఒత్తుకోవాలండి. ఈ సైడ్లకు అనేది పగులుతుంది, దాన్ని చేత్తో ఒత్తుకుంటూ సరి చేసుకుంటూ మనము దీన్ని చపాతీలాగా కాకుండా కొంచెం లావుగానే మనం దీన్ని తాల్చుకోవాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా లావుగానే తాల్చుకోవాలి. బిస్కెట్స్ అనేది కొద్దిగా లావుగానే ఉండాలి. ఇప్పుడు మీ దగ్గర షేప్స్ ఉంటే షేప్స్తో కట్ చేసుకోవాలి, లేదా ఏదన్నా గ్లాస్ అయినా మూతైనా టిఫిన్ బాక్స్ మూతైనా దేంతోనైనా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి, నచ్చిన విధంగా. నా దగ్గర ఇక్కడ షేప్స్ ఉన్నాయి కాబట్టి నేను షేప్స్లను ఉపయోగించి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేను ఈ విధంగా అన్ని షేప్స్ ఉపయోగించి ఇక్కడ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఈ బిస్కెట్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటి రుచి కూడా మనం బాదాము నువ్వులు వేసాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా హెల్తీగా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి. బిస్కెట్ అనేవి చాలా బాగుంటాయి. ఈలోపు మనము స్టవ్ పైన ఆయిల్ని కూడా వేడి చేసుకోవాలండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంటే బిస్కెట్స్ అనేటివి మాడిపోతాయి. ఈ విధంగా అన్ని షేప్స్ రెడీ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండి అనేది మనము తీసేసుకోవాలండి. ఈ మనం చేసిన షేప్స్ అన్నీ ఒక పక్కకు పెట్టేసుకొని అన్ని ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి. ఈలోపు ఆయిల్ కూడా కొద్దిగా వేడవుతుంది కదా, అన్ని ప్లేట్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా మనము ఆయిల్లో వేసుకోవాలండి. ఇదో ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పేసుకోవాలండి. మరీ మార్చుకోకూడదు, కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది.
కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఇంకో సైడ్ కూడా మనము తిప్పేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి. ఇవి తొందరగానే కాలుతాయండి బిస్కెట్స్ అనేటివి. ఈ విధంగా కాలాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఈ బిస్కెట్ అనేది కాలాయి, దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, బయట చేసుకునే బిస్కెట్లానే వచ్చాయి. ఇలా మనం హెల్తీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బిస్కెట్లు అనేటివి రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.